విద్యార్థి యువత సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 4,600 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ మేయర్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో ఏ విధంగా మీరు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండబోతున్నారు? యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వము యువతకి చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన 9 నెలల్లో కావస్తుంది కానీ ఎటువంటి నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ విధమైనవి కూడా ఇవ్వకుండా ఉద్యోగులందరికీ, నిరుద్యోగులందరికీ కూడా మొండి చేయి చూపడం జరిగింది. కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా, అంటే మేమందరము కలిసి ఇప్పుడు యువతకి అండగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సలహాలతో, సూచనలతో ఈరోజు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము దిగివచ్చి నిరుద్యోగులకి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ సార్, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నారు. అలాగే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అటువంటి ఎక్కడైనా అమలు అవుతున్నట్లు మీరు దృష్టికి వచ్చాయా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా అమలు కాలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. మరి ప్రజలు ఆశపడతారు, ఎవరైనా పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. నేను మారినాని మనిషిని, అన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెక్కి ఈవేళ యువతకు కానీ, విద్యార్థులకు కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి కూడా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా మోసం చేసి ఇవాళ చదువులకి కొనే పేద ప్రజలకి అవకాశం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే చదువుతోనే దారిద్ర్యం దిగున్నటువంటి కుటుంబాలన్నీ పైకి వస్తాయని నమ్మి ఉచితంగా విద్య నేర్పించాలా, వాళ్ళ పీజీ వరకు చదువుకోవడం కాకుండా విదేశాల్లో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పించారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అన్నీ కూడా తిరగదోడుతూ ఏదో ఇంప్లిమెంట్ చేయకుండా యువతకి మరి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీర్చలేదు. జీవన భృతి ఇస్తానాడు, అన్ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వలేదు. మరి 3 సిలిండర్లు ఉచితంగా అన్నాడు లేదు, ఉచిత బస్సు అన్నాడు లేదు, ఏ ఒక్కటి చేయలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు పీడ ఎప్పుడు ఎరగడవుతుందా, మళ్ళీ జగన్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామని ఎదురు చూస్తున్నారు. సార్, హామీల అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసామంటే గత 2019 నుంచి 24 వరకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిందంతా కూడా తూచ తప్పకుండా ఆయన నిజంగా చాలా చక్కగా ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువన్నీ కూడా అమలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారన్నది మనకు తెలుసు. ఎలక్షన్లో పెద్ద ఎత్తున బాబు వస్తే జాబ్ వస్తుంది అంటారు, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి అన్నారు, రాష్ట్రంలో సంపద సృష్టిస్తానన్నారు. సంపద ఒక విధంగానే రాష్ట్రంలో నాకు తెలిసి ఈ 8 నెలలు మేము ఒకటే చూస్తాం, సంపద ఒకలాగే సృష్టిస్తున్నారు. ఆయన కేవలం పోలీసులు పెట్టి ఆయన కేసులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ కేసులు రాయిస్తున్నారు, విపరీతమైనటువంటి ఫైన్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో సంపద అన్నది సృష్టిస్తున్నారు తప్ప వేరే విధంగా అయితే మాకైతే కనబడలేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడుతున్నంత శ్రద్ధ హామీలను అమలు చేయడంలో లేదని, ఎన్నికలకు ముందు యువతకు కానీ లేదంటే వివిధ వర్గాల ప్రజలకు కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే యువతకు, విద్యార్థికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపడుతుందని చెప్తున్నారు.